ఒక్క నిమిషం నేను చెప్తా. ఇంకన్నా ఈరోజు మొట్టమొదటిసారిగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో వెంకన్న గారికి ముందుగా మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ, ఆయన నిజంగా మేము అడగగానే విజయవాడ హైవే నుంచి నాగార్జున సాగర్ హైవే వరకు దాదాపు 90 కోట్ల రూపాయల ఖర్చుతో 4 లైన్ల రోడ్డు నిర్మిస్తా అని వెంకన్న ఇచ్చిన హామీకి ప్రత్యేకంగా మా ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన వెంకన్న గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు అన్ని విషయాలను ఎవరైతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయో రేషన్ కార్డులు పూర్తిగా ఇస్తలేరని, పింఛన్లు పూర్తిగా ఇస్తలేరని, ఇండ్ల గురించి చెప్తలేరని దొంగలు మాట్లాడే మాటలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే మంత్రి ఏమి చెప్పిండు మీకు? ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ముట్టేంత వరకు మేము ఊరుకోము, ప్రతి ఇంటికి రేషన్ కార్డు వస్తుంది, ఎవరో చెప్పే మాటలు నమ్మకండి అని చెప్పడము అంటే ఇంతకంటే ఎక్కువ నిదర్శనం ఏం కావాలి? ఈరోజు రేవంత్ రెడ్డి గారి తర్వాత మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి మరి వెంకన్ననే చెప్పినాక ఈ దొంగల మాట నమ్ముతారా, వెంకన్న మాట నమ్ముతారా? మీరు అర్థం చేసుకోండి. అరే మీరు అదే పాత కార్డులో నిన్న మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము చర్చించుకున్నాం. పాత కార్డులో మీ కుటుంబంలో పెద్ద మేజర్ అయితే ఆ ఖాతా పాటలో మీ పేరు ఎక్కిస్తాం. మళ్ళీ ఫ్రెష్ వారు అయితే పెళ్ళిళ్ళు అయి బయట వేరే ఉంటే కొత్త కార్డులు ఇస్తున్నాం. మీకు దాని మీదనే చెప్పిన క్లారిటీగా వాళ్ళు 10 ఏళ్ళలో 4,000 ఇవ్వలే, మేము 15 రోజులనే 40 లక్షల మందికి ఇవ్వబోతున్నాం. ఆ తర్వాత మీరు మాట్లాడండి, ఎవరినన్నా ఒకరిని తీసుకొచ్చి మీ ప్రెస్ వాళ్ళందరికీ చెప్తున్నాం, ప్రతిపక్షాలను చెప్తున్నాం, ఈ ఇంట్లో రేషన్ కార్డు రాలేదని మాకు చూపించండి, మేము బహిరంగ క్షమాపణ చెప్తాం. మీకు రేషన్ కార్డు నిరంతర ప్రక్రియగా ఉంటుందా? నిరంతర ప్రక్రియగా ఉంటుందా సార్? వాళ్ళు 10 ఏళ్ళు పక్క పెట్టారు నిరంతర